ఏమంటే తన తల్లితో తండ్రితో మరి తీర్థానికి వెళ్ళాడండి. తీర్థం అంటే మన అందరికీ తెలుసు, చాలామంది ప్రజలు ఎక్కువగా వస్తారు అక్కడికి. ఆ ప్రజలలో ఈ కుటుంబం తిరుగుతూ ఉంటే ఏమండి ఈ అబ్బాయి తప్పిపోతే ఏడుస్తూ ఉన్నాడు. తల్లి తండ్రి అక్కడ వెతుకుతూ ఉన్నారు, అరే ఎక్కడికి వెళ్ళిపోయాడని వెతుకుతూ ఉన్నారు. ఈ అబ్బాయి ఏమో ఎక్కడో ఒక మారుమూల ఉండి ఆ తీర్థంలో ఆ ప్రజల్లో ఉండి ఏడుస్తూ ఉన్నాడు. ఎవరో వచ్చారు, ఏమ్మా ఏడుస్తున్నావు అంటే, మా అమ్మా నాన్న తప్పిపోయారండి అని ఏడుస్తూ ఉన్నాడు. మీ అమ్మా నాన్న తప్పిపోయారా? ఏటట నువ్వు కదా తప్పిపోయింది, మీ అమ్మా నాన్న తప్పిపోయారా? సరేలే, తప్పిపోయిన మీ అమ్మా నాన్నని తీసుకొస్తారు పోలీసు వారు, రా అనేసి తీసుకెళ్ళి పోలీసు వారికి అప్పగించారు. అప్పగిస్తే ఏమండి అక్కడ కూర్చోబెట్టారు అబ్బాయిని. నీ పేరేంటి, మీ నాన్నగారి పేరేంటి, మీ అమ్మగారి పేరేంటి, మీ గ్రామం ఏది, మీ సెంటర్ ఏది, మీ ఇల్లు ఎక్కడా, సెల్ నెంబర్ ఏమన్నా తెలుసా, ఇవన్నీ ఇలాగ ఆరా తీస్తూ ఉంటే ఆ అబ్బాయి అంటాడు కదా, అయ్యా పలానా గ్రామం మాది, ఆ గ్రామంలో పలానా సిలువు సెంటర్ ఉంది, ఆ సెంటర్కి కానీ మీరు తీసుకెళ్తే అక్కడ నుండి మా ఇంటికి దారి తెలుసండి, మీరు ఆ సిలువు దగ్గరికి తీసుకెళ్ళండి, అంతే చాలు అని అన్నాడు. పలానా గ్రామంలో సిలువు సెంటర్ ఉంది, కరెక్టే, అక్కడికి తీసుకెళ్తే దారి నీకు తెలుసండి, రోజు మా డాడీ నాకు డబ్బులు ఇస్తే నేను పప్పలు కొనుక్కోవడానికి అక్కడికే వస్తానండి, అక్కడ కొనుక్కుని నేను అప్పుడు వెళ్తానండి ఇంటికి, మీరు అక్కడికి తీసుకెళ్ళండి చాలు, అక్కడ నుండి మా ఇంటికి దారి తెలుసండి అని అన్నాడు. పోలీసు వారు జీప్ వేసుకుని అబ్బాయిని ఎక్కించుకుని ఆ గ్రామం వచ్చారు. సరిగ్గా ఆ సిలువు సెంటర్ దగ్గరికి వచ్చారు. అలా జీప్ అలాగా వెహికల్ ఆఫ్ చేయగానే అబ్బాయి, అంకుల్ నాకు తెలుసు ఎక్కడి నుండి, మా ఇల్లు అదిగో అక్కడ ఉంది అనేసి గబగబా పరుగున తన ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపు కొట్టాడు. తల్లి తండ్రి వచ్చారు, తీశారు. నీ గురించేరా కంప్లైంట్ చేసాం, ఏడుస్తూ ఉన్నా అనేసి పట్టుకున్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఈలోగా పోలీసు వారు వచ్చారు. అబ్బా ఏది అమ్మా నీ కొడుకేనా, మీ అబ్బాయేనా అని అంటే, అవునండి మా అబ్బాయేనండి అని అంటే అప్పచెప్పేశారు. మొత్తం మీద పోలీసు వారు వెళ్ళిపోయారని నేను అంటాను. ఏమండి ఆ అబ్బాయి అంటాడు కదా, సిలువు దగ్గరికి తీసుకువెళ్ళండి, అక్కడి నుండి దారి మా ఇంటికి తెలుసండి అని అన్నాడు. ఈరోజు నేను అంటాను, లోకంలో ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా సిలువ దగ్గరికి వస్తే అక్కడి నుండి మీ ఇంటికి దారి దేవుడు తెలియజేస్తాడు. ఎక్కడికి రావాలి? సిలువ దగ్గరికి రావాలి. సిలువ దగ్గరికి వచ్చావా, యేసు దగ్గరికి వచ్చావా, నీ ఇంటి దారి నీకు తెలియజేస్తాడు, దేవుడు తెలియజేస్తాడు. ఏ ఇల్లు? కట్టుకున్న ఇల్లు కాదు, దేవుని యొక్క రాజ్యము అనే ఇల్లు, నిత్యము జీవించే ఇల్లు. మన నివాసం ఎక్కడండి? దేవుని రాజ్యమే కదా. మన ఇల్లు ఎక్కడుంది? నిత్యమైన ఇల్లు దేవుని రాజ్యమే కదా. ఆ ఇంటికి